ఈ దినం మన ధ్యాన భాగంగా నిర్గమాకాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 16వ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనం ధ్యానించుకుందాం. ఉన్న అంశాలను బట్టి మొదటి నుంచి 13 వచనాల వరకు ఈ దినం మన ధ్యానంగా కొనసాగిద్దాం. చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ పాదం వద్ద చేరి ఉండగా ప్రభానైనా ఏదైతే మీరు మాట్లాడాలనుకున్నారో నీవే ప్రభానైనా మాతో మాట్లాడి దేవా, నీ మనసును నీ హృదయాన్ని ఎరిగి దేవానైనా నీ యొక్క కార్యాలను చూచి విశ్వాసమందు బలవంతులమే వారు ఏ విషయాల్లో తప్పిపోయారో అదే విషయాల్లో మేము సరిగ్గా నిలబడడానికి మీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధీకరించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 16వ అధ్యాయంలో తర్వాత ఇశ్రాయేలీలు సమాజం అంతా కూడా ఏలిం నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున సేనాయి అరణ్యానికి వాళ్ళు వచ్చారు. అయితే ఈ ప్రయాణం వాళ్ళు సాగించినప్పుడు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరిన 2వ నెల 15వ దినం అనమాట. అంటే 2 నెలల 15 రోజులకి వీళ్ళు ఎన్నో కార్యాలు దేవుని హస్తాన్ని చూస్తూ వస్తున్నారు. అరణ్యంలో ఇశ్రాయేలీలు అంతా కూడా మోషే అహరోనుల మీద సణిగారు. 2 నెలలకి ఎన్నిసార్లు జరిగారు వీళ్ళు అంటే ఇంచుమించు 3 సార్లు. ఫస్ట్ ఎర్ర సముద్రం ముందు శత్రువులు వస్తున్నప్పుడు, తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూర్ అరణ్యంలో వాటర్ దగ్గర, అంటే ఇది 3వసారి 2 నెలలకి వాళ్ళు ఇన్ని కార్యాలు చూసి కూడా ఫస్టే శనగలు మొదలుపెట్టాడు. ఐగుప్తు దేశంలో ఫస్ట్ ఫరో ఎదుట మోషే నిలిచినప్పుడు ఫరో వాళ్ళు కష్టపెట్టినప్పుడు శనిగారు. సరే, వాళ్ళ ఫరో కష్టపెట్టాడు కాబట్టి వాళ్ళు అన్న దాంట్లో దేవుడు కూడా అర్థం చేసుకున్నాడు. ఇన్ని దేవుని హస్తము ఇంత ఎర్ర సముద్రం పాయ చేసే అంత బలమైన కార్యం చూసిన తర్వాత వాళ్ళు మన అనుభవంలో చెప్పుకోవాలంటే మనం నమ్మి బాప్తిజం పొంది దేవునితో నడక ప్రారంభించినప్పుడు వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యం ఎప్పుడైనా సరే ప్రశాంతమైంది కాదు, అది భయంకరమైంది. అరణ్యం ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఆహ్లాదకరంగా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అది చీకటితోనూ విష జంతువులు, సర్పాలు, మృగాలు అలాగా అంటే నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉండదు. అయితే ఇప్పుడు వీళ్ళు అరణ్యం వైపే చూస్తే మాత్రం వీళ్ళకి లైఫ్ అంతా సనుగుడే మిగులుద్ది, కానీ దేవుడి నుంచి వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ వీళ్ళు దేవుని వైపు చూడడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం దేవుడు వాళ్ళకి ఇచ్చిన సాధనము మోషే ద్వారా దేవుడు వాళ్ళని నడిపించడానికి నిర్ణయించుకున్నాడు. సరే, మళ్ళీ నెక్స్ట్ ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొనిన కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తీసుకుని వచ్చారు అని చెప్పి వాళ్ళు మోషే అహరోనుల మీద సనుక్కున్నారు. అసలు చంపడానికి దేవుడు తీసుకొచ్చారు, అసలు మాంసం దగ్గర కొండల దగ్గర మాంసం తిన్నప్పుడు అప్పుడే చంపేస్తే బాగుండేది కదా అని అంటున్నారు. పాడబడింది 15వ అధ్యాయంలో యెహోవాను గానం చేస్తాం, ఆయన వెలుపుల్లో సమూహం ఎవరు, ఆయన వంటి వాళ్ళు లేరు, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన మహత్యం గొప్పది అని చెప్పి దేవుడు అప్పుడే కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో విశ్రాంతి. సరే, ఈ విధంగా అంత ఘనంగా వాళ్ళు పాట పాడారు దేవుని గురించి. ఎర్ర సముద్రం ముందు శత్రువులు నశించడం చూసి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి కొంచెం వాటర్ లేవు. అక్కడ యేసయ్య వాటర్ ఇమ్మంటే బాగుండేది, ఇచ్చేదాకా వెయిట్ చేస్తే బాగుండేది, కనీసం మోషే ఆహారాలను రిక్వెస్ట్ చేస్తే బాగుండేది. 3 దినాలు నడవడం వల్ల వాళ్ళు ప్రాణాలు అలసిపోయినాయి అనమాట. అరణ్యంలో నడవడం అంటే కొంచెం ఇబ్బంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, సణిగారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏలీం నుండి ప్రయాణం అయిన తర్వాత అంటే ఈ అన్ని చోట్ల వీళ్ళు మోషే అహరోనుల మీద ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చావగొట్టడానికి తీసుకొచ్చి అంటే, చంపేవాడైతే ఆయన చెరలో నుంచి ఎందుకు విడిపిస్తాడు? రామసేతుని ఒకసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తీయులందరికీ చీకటి ఉన్నప్పుడు, తెగుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వెలుగు ఉంది, ఏ తెగులు లేదు. అక్కడే వాళ్ళ దేవుని హస్తాన్ని వాళ్ళు గుర్తించాలి. అప్పుడు విశ్వాసంతో మౌనంగా, ప్రభా మాకు సహాయం చేయి, ఆ రోజు మాకు అలా సహాయం చేసావు కదా, ఈరోజు కూడా మీరు మాకు తోడును నడిపిస్తారు అని కొంచెం ధైర్యంగా ఉంటే బాగుండేది. దాని ప్లేస్లో వాళ్ళు భయంకరంగా సణిగారు అనమాట. మాంసాన్ని కొండల దగ్గర ప్రశాంతంగా ఎక్కడ వండుకున్నారు వాళ్ళు? ఎంతసేపు ఆ ఇటుకలు అయినాయా, లెక్క అయిందా అని చెప్పి
ఐగుప్తుల వల్ల భయమే ఎక్కువ ఫేస్ చేశారు వాళ్ళు ప్రశాంతం కంటే. కానీ అప్పుడే చంపేసినా బాగుండేది అని చెప్పి అంటున్నారు. ఎక్కువగా వెనక్కి ఆలోచించడం అనేది మన నైజంలో చాలా ఎక్కువ అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితిని బట్టి ప్రయాణం లేట్ అవుతూ ఉంటుంది. దేవుడికి మన పట్ల ఉన్నతమైన సంకల్పాలే ఉంటాయి. ఆయన ఎప్పుడు మనకు మేలు చేయాలనుకుంటాడు. అయితే ఫస్ట్ దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ రీజన్తో మనతో ఆయన డీల్ చేస్తున్నాడో, ఎలా మనల్ని నడిపిస్తున్నాడో తెలుసుకోకుండా మనము మనుషులను బట్టి, లోకతత్వాన్ని బట్టి, మానవ పద్ధతులను బట్టి గొడుగుతా సణుగుతూ ఉంటాం. అవసరమైతే దేవుడిని అనడానికి కూడా వెనకాడడం, దైవజనులను అనడానికి కూడా వెనకాడడం అనమాట. ఇలాంటి నాలుగుకి చాలా చెక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సణుగుడు గొణుగుడే హెబ్రీల్ పత్రిక, రోమపత్రిక, చాలా కొత్త నిబంధనలో కూడా ఇదే కంటిన్యూషన్లో భక్తులు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ వాళ్ళ చేత పరిశుద్ధాత్మదేవుడు రాయించింది ఏంటంటే, సణుగుడు చేతే వాళ్ళు 40 సంవత్సరాలు నడవాల్సి వచ్చింది. సణుగుడు చేతే ఆ తరము బాప్తిజం పొందినప్పటికీ కూడా అరణ్యంలోనూ రాలిపోవాల్సి వచ్చింది. సణుగుడు చేతనే వాళ్ళు దేవునితో నడవలేకపోయారు. సణుగుడు చేతనే వాళ్ళు అనేక తెగుళ్ళు దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రతికూలతలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎంతసేపు వాళ్ళు శత్రువులనే చూస్తున్నారు, సమస్యలనే చూస్తున్నారు, అరణ్యాన్నే చూస్తున్నారు. కానీ దేవుణ్ణి ఇంత బాధ్యత తీసుకొని మనల్ని తీసుకొచ్చిన దేవుడు చక్కగా నడిపిస్తాడనే చిన్న మౌనంగా విశ్వాసంతో ఉండుంటే అరణ్యంలో వాళ్ళు రాలిపోయేవాళ్ళు కాదు. ఫస్ట్ విశ్వాసానికి ఆపోజిట్ ఏంటి? భయం. భయంతో ఏమొస్తుంది? సణుగుడు వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే విశ్వాసం ఉంటే ఏం చేస్తాం? నమ్మకంతో మౌనంగా ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నారో గమనించుకుంటాం. మనం ఏం చేయాలో చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకి కంగారు, లోకం, పరిస్థితులు ఇవన్నీ చూస్తామో, మన వైపు మనం చూసుకుంటామో, మనకి ఇంకా కంగారు తప్ప, ప్రతికూలమైన మాటలు తప్ప నిరీక్షణ అనేది, విశ్వాసం అనేది అక్కడ పనిచేయదు. అక్కడ ఇప్పుడు ఎక్కువ పాలల్లో మజ్జిగ చొక్కేస్తే ఎలా విరిగిపోద్దో, విశ్వాసంతో చేసే ప్రార్థన ఉన్నప్పుడు ఒక అవిశ్వాసపు మనసు, అవిశ్వాసపు మాట, అవిశ్వాసపు తత్వం అనేది దేవుని యొక్క ప్రభావాన్ని, ప్రసన్నతని బహుశా ఒకవేళ ఫస్ట్ ప్రభావం, ప్రసన్నత పక్కన పెడితే మనసును ఇబ్బంది పెట్టేటటువంటి విషయం అనమాట. ఆయన సంచారానికి అది సరైన వాతావరణం కాదు. కాబట్టి ఈ సణుగుడు అనేది వీళ్ళు చాలా హెచ్చుగా చేసిన పని. వాళ్ళ లోపం అది. ఈరోజు అది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఉంటే మన విశ్వాస జీవితం కూడా ఫలభరితంగా ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళు మేము ఆ రోజు చచ్చిపోలేదు అంటున్నారు. అసలు ఆ రోజు వాళ్ళ జీవితం ఎలా ఉందో గుర్తు తెచ్చుకుంటే, ఈరోజు దేవుడు ఇంకా వాళ్ళని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. వాళ్ళని ఎలా అరణ్యంలో సంరక్షించాలో ఆయనకు తెలుసు. వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని తెలుసు, ఆహారం అవసరం తెలుసు. కానీ ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఎంత నమ్మి వాళ్ళు నిబ్బరంగా ఉన్నారనేది చాలా ముఖ్యం. యెహోషువ కూడా చెప్పింది అదే, నువ్వు నిబ్బరంగా ఉండు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉన్నా. కాబట్టి ఈ సణుగుడు అనేది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, వీళ్ళు మోషే అహరోనుల మీద సణగడం దేవుడు చూశారు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని నేనే వారిని పరీక్షించడానికి ఏం చేస్తున్నారంటే, యెహోవా ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని బయటికి రప్పించేనని సాయంకాలంలో మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణగనేలా అనేది. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారం యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవా వినుచుండగాను, మేము ఏ పాటి వాళ్ళం, మీ సణుగులు యెహోవా మీదనే కానీ మా మీద కాదు. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధిని సమీపించండి, ఆయన మీ సణుగులను వినని చెప్పి నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో చెప్పాలి. అట్లు అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా యెహోవా వారు అరణ్య వైపు చూసి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో నుంచి వారికి కనబడింది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి అరణ్యంలో పరిస్థితి అంట పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు అనమాట. మోషేతో, నేను ఇశ్రాయేలు సడిగిన సణుగును వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చాలా తృప్తి నొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని చెప్పి మీరు తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయంలో దేవుడు కల్పించుకున్నారనమాట.
మోషే చెప్పు, నేను వాళ్ళని పరీక్షించాను, వాళ్ళు చేసిన సణుగులు విన్నాను అన్నారు. కానీ విన్న వెంటనే వాళ్ళని ఎక్కడ మీకు అవిశ్వాసం ఉందని చెప్పి పాపం అక్కడ ఎవరిని చంపేయలేదు, నాశనం చేయలేదు. కానీ సనగడం అనేది మోషే కూడా విసుకొచ్చేసింది. ఒకళ్ళిద్దరు కాదు అక్కడ సణిగింది, లక్షల మంది సణిగితే ఒక మనిషి ఎలా వాళ్ళు ఎదుర్కోగలడు? రెండోది దేవుని మాటను బట్టి తీసుకొచ్చాడు కానీ సేవకుడు తన ఇష్ట ప్రకారం తీసుకురాలేదు. కాబట్టి అక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడే కల్పించుకొని నేను సాయంకాలం మీకు ఆహారాన్ని ఇస్తాను, అప్పుడు మీరు తెలుసుకుంటారు దేవుణ్ణి, కానీ నేను నా ధర్మశాస్త్రాన్ని మీరు నా మాట విని నడుస్తారో లేదా అని మిమ్మల్ని పరీక్షించాను అని అంటారు అనమాట. ఇక్కడ సేవకుడు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ తెలిసి ఉన్నవాడుగా, దేవునితో సంబంధం ఉన్నవాడుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత దేవుడే వాళ్ళకి అరణ్యంలో తన మహిమను కనపరిచారు. ఈ సిచ్యువేషన్లో దేవుడు వెంటనే ప్రత్యక్షత ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఈ ప్రజలు మోషే అహరోనుని ఏదైనా చేస్తారు. అందుకనే దేవుడు వెంటనే ఆయన అరణ్యంలో తన మహిమను కనపరిచాడు, అరణ్యంలో తన ప్రత్యక్షతను కనపరిచారు, అరణ్యంలో తన కార్యాన్ని కనపరిచారు. ఈరోజు కూడా అంతే. మనం కూడా విశ్వాసంతో నడుస్తున్నప్పుడు విశ్వాసం లేని వారితో చాలా మనము దేవుణ్ణి సనిగేవాళ్ళు, భక్తుల్ని సనిగేవాళ్ళు ఉంటారు, సేవకులను సనిగేవాళ్ళు. కాబట్టి ఈ విశ్వాసం లేని స్థితిని మనం బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన మహిమను కనపరుస్తాడు, తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, మనల్ని ఆయన రెక్కల నిండా సంరక్షించి మనల్ని ఆయన భద్రపరుస్తాడు. కాబట్టి సణుగుడు అనేది చాలా విశ్వాస కార్యాలు సణుగు ఉన్నవాళ్ళు చూడలేరు. దేవునితో కనెక్షన్ అనేది చాలా కష్టం. కాబట్టి మన విశ్వాస జీవితంలో సణుగుడు అనేది చాలా భయంకరమైనటువంటి అవరోధం, దేవుని యొక్క ఫలభరితంగా విశ్వాస జీవితాన్ని జీవించడానికి అవరోధం. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటిది ఉండకూడదు. ఇది చిన్న విషయం కాదు, చాలా డేంజరస్ విషయం. అది మనం చదవాలంటే హెబ్రీ పత్రికలోకి వెళ్తే అది ఎంత డేంజరస్ అంటే, నా విశ్రాంతిలో ప్రవేశింపలేరని నేను చెప్పాను అంటాడు దేవుడు. నేను ఎంత ప్రయాసపడి ఇంత యేసుప్రభు పిల్లలు అని ఇంత భక్తి చేసి పరలోకానికి వెళ్ళకపోతే ఉపయోగం. కాబట్టి విశ్వాసం ద్వారానే అధికమైన విశ్వాసాన్ని దేవుని మహిమను చూడగలం తప్ప సణుగుడు గొణుగుడు అనేది మన ఆత్మలకి క్షేమం కాదు, అది మన సంతోషాన్ని కూడా విరిచేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు మనం దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవుని మహిమను చూసినట్లు విశ్వాసం, ప్రార్థన, నిరీక్షణ ఉండాలి తప్ప సణుగుడు గొడుగుడు అనేది ఉంటే మాత్రం అది మనకే మంచిది కాదు. దేవుడి ఈ వాక్యాన్ని అనేక హృదయాలకి ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్.